రైట్గా వరంగల్ రాహుల్ పర్యటన నేపథ్యంలో ప్రస్తుతం అంబటపల్లి మహిళా సదస్సులో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఆ లైవ్ చూద్దాం. ఏం చేస్తామని చెప్పడానికి వచ్చాను. आप तेलंगाना के भविष्य की देखभाल करते हैं, हमारे बच्चों की देखभाल करते हैं. ఈరోజు తెలంగాణకు సంబంధించిన భవిష్యత్తును అదేవిధంగా తెలంగాణ భవిష్యత్తుకు సంబంధించిన భవితరానికి సంబంధించిన యువతకు సంబంధించి మీరు మార్గదర్శకులు. और जो आपके चीफ मिनिस्टर ने जनता से चोरी किया है उसकी सबसे बड़ी चोट हमारी महिलाओं को लगी है. ఈరోజు ముఖ్యమంత్రి గారు రాష్ట్ర సంపదని ఏ విధంగా దోసుకున్నారో దాంట్లో ప్రధానంగా బాధితులు ఎవరంటే ఈ రాష్ట్రానికి సంబంధించిన మహిళా సోదరిమణులు. इसलिए कांग्रेस पार्टी ने निर्णय लिया है कि जितना पैसा आपके चीफ मिनिस्टर ने तेलंगाना की जनता से चोरी किया है उतना ही पैसा हम तेलंगाना के जनता के बैंक अकाउंट में डालने जा रहे हैं. ఈరోజు ఎన్ని డబ్బులు అయితే ఈ ముఖ్యమంత్రి గారు దోపిడీ చేశారో ప్రజలకు సంబంధించిన సంపద మీ ఇంటికి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అధికారం రాగానే మీ బ్యాంక్ అకౌంట్లో వేయటానికి నిర్ణయం చేశామని మనవి చేస్తా ఉన్నాం. तो सबसे पहला काम 2500 रुपए हर महिला के बैंक अकाउंट में हर महीने. మొదటిది దాంట్లో ప్రధానంగా మహాలక్ష్మి పథకం భాగంలో ప్రతి నెల మొదటి తారీఖు నాడు 2500 రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్లో వేయటం జరుగుతుంది మనం చేస్తా ఉన్నాం. आज केसीआर के सरकार में आप 1000 रुपए का सिलेंडर खरीदते हो, हमारी सरकार आएगी तो 500 रुपए का आपका सिलेंडर हो जाएगा. ఈరోజు ఈ టిఆర్ఎస్ కేసీఆర్ గారి ప్రభుత్వంలో సిలిండర్ మొద్దు 1200 రూపాయల వరకు మనం వెచ్చించి కొంటా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అధికారం రాగానే 500 రూపాయలకే సిలిండర్ మొద్దును మీకు ఇచ్చే కార్యక్రమం చేయబోతాం. 500 रुपए वहां बचेंगे. అక్కడ 500 రూపాయలు మీకు ఆదా అవుతుంది. आज आप सरकारी बस में घूमती हैं, पैसा देना पड़ता है. ఈరోజు మీరు ఆర్టీసీలు బస్సులో తిరిగితే డబ్బులు చెల్లించి టికెట్లు కొని పోవాల్సిన అవసరం ఉంది. महीने का 500-1000 रुपए आपका ऐसे चला जाता है. ప్రతి నెల 500 నుంచి 1000 రూపాయల వరకు ఈ విధంగా మీకు ఖర్చు అవుతా ఉంది. हमारी सरकार आएगी तो तेलंगाना की सारी महिलाएं तेलंगाना की पब्लिक बसेस में मुफ्त में घूमेंगी. మన సర్కార్ ఏర్పడ్డ తర్వాత యావత్ తెలంగాణకు సంబంధించిన అక్కలు చెల్లెలు అమ్మలు అందరూ కూడా ఆర్టీసీ బస్సులో ఉచితంగా రాష్ట్రంలో ఎక్కడ మీరు పోయినా ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. ఫ్రీగా ఆర్టీసీ బస్సు ప్రయాణం. आपको 1 रुपया नहीं देना पड़ेगा. 1 రూపాయి కూడా ఆర్టీసీ బస్సు ఎక్కిన తర్వాత మీకు టికెట్ ఉండదు అని మనవి చేస్తా ఉన్నాం. अस्पताल जाना हो, मार्केट जाना हो, किसी और शहर में जाना हो, सारा का सारा महिलाओं के लिए मुफ्त में होगा. ఈరోజు మీరు హాస్పిటల్ పోవాలన్నా మార్కెట్ పోవాలన్నా లేకుంటే మీరు ఏ పని మీద పోవాలన్నా స్కూల్ పోవాలన్నా కాలేజ్ పోవాలన్నా మీ తల్లి దగ్గర పోవాలన్నా ఎక్కడికి పోవాలన్నా కూడా ఫ్రీగా ఉచితంగా బస్సు ప్రయాణం చేయవచ్చు. तो 2500 रुपए आपके बैंक अकाउंट में हर महीने आएंगे. 2500 రూపాయలు మహాలక్ష్మి పథకం కింద మీకు ప్రతి నెల వస్తుంది. 500 रुपए आपके गैस सिलेंडर में बचेंगे. 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ ద్వారా మీకు ఆదా అవుతుంది. और 1000 रुपए आपके बस के बचेंगे. 1000 రూపాయలు ఈ బస్సు ప్రయాణం ఖర్చు ఆదా అవుతుంది. तो 4000 रुपए हर महीने आपको फायदा होगा. 4000 రూపాయలు నేరుగా మహిళలకే మీకు అందరికీ కూడా ఆదా అవుతుంది. इसको कहते हैं प्रजाला सरकार. ఇది అంటారు ప్రజలకు సంబంధించిన ప్రభుత్వం అని. आप सब यहां आए, मेरी बात सुनने आए, इसके लिए दिल से बहुत बहुत धन्यवाद. మీరందరూ కూడా నా మాటలు వినడానికి వచ్చినారు. మీ అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నామని చెప్తా ఉన్నారు. चुनाव में बीआरएस, बीजेपी और एमआईएम एक साथ खड़े हैं. ఈరోజు ఎలక్షన్లు జరుగుతా ఉన్న సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, ఎంఐఎం పార్టీ ఒక వైపునది అందరు కలిసి ఒక తరఫున పోటీ చేస్తా ఉన్నారు. लड़ाई बीआरएस और कांग्रेस के बीच में है. ఈరోజు పోటీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో ఉంది.
एमआईएम और बीजेपी सिर्फ बीआरएस की मदद कर रही है। ఈరోజు ఎంఐఎం బీజేపీ ఈ రెండు పార్టీలు కూడా బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తా ఉన్నాయి. इसलिए आपको पूरा का पूरा समर्थन कांग्रेस पार्टी को देना है कि हम यहां दोराला सरकार को हटा के प्रजाला सरकार बनाएं। అందుకోసమే మేము కోరుతా ఉన్నాం, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చి ఈ బీఆర్ఎస్ పార్టీని గద్దె దింపాలని మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాం. बहुत बहुत धन्यवाद, नमस्कार, जय हिंद। మీ అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మన గ్రామాలకు సంబంధించి మన భూములు పోయినాయి, ఇల్లు పోయినాయి, ముంపులు గురైతున్నాయి, దానికి న్యాయం చేస్తామని చెప్తా ఉన్నారు. సార్ దే వాంట్ టు హ్యావ్ ఎ పిక్చర్ విత్ ఆల్ దిస్ లేడీ. ఈరోజు పెద్దపల్లి నియోజకవర్గానికి సంబంధించిన అభ్యర్థి విజయరామారావు గారు వచ్చారు. రామగుండం నియోజకవర్గ అభ్యర్థి సోదరులు రాజ్ ఠాకూర్ గారు వచ్చారు. అదేవిధంగా సార్ దిస్ ఇస్ బిగ్ కాళేశ్వరం టెంపుల్ దిస్ థింగ్ సార్.